అండి, ఈ రోజు మా ఇంట్లో సొరకాయ టమాటా కర్రీ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది రెగ్యులర్ గా సొరకాయ టమాటా కర్రీ చేసుకుంటారు కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. సొరకాయ టమాటా, సొరకాయ పెసరపప్పు, సొరకాయ మసాలా కర్రీ ఇలా చాలా రకాలే ఉంటాయి. స్నాక్స్ విషయానికి వస్తే సొరకాయ సొరపిండి, సొరకాయ గారెలు ఇలా చాలానే ఉంటాయి. ఇది తెలంగాణ సైడ్ అయితే సొరకాయలు చాలా చీప్ గా వస్తాయి. ఇక్కడైతే చిన్న సొరకాయ అయినా సరే 20 రూపాయలు. అదే మనకన్నా అయితే 10-5కే వస్తూ ఉంటాయి కదా. మా అమ్మ అయితే ఇంటి చుట్టూ చెట్లు కూడా పెంచేది. ఒక్క చెట్టు పెడితే చాలు దానికైతే 10-20 కాయలు అయితే ఈజీగా కాస్తాయి. ఈరోజు అయితే నేను సొరకాయ టమాటా కర్రీ చేసుకుంటున్నాను. ఇందులో మెయిన్ వచ్చేసి సొరకాయ ముక్కలు నూనెలో మెత్తగా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కూరకు. ఇక మెయిన్ వచ్చేసి ఈ సొరకాయ కూరలో పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ సొరకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇష్టమో కాదో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ అయితే చిన్నప్పుడు పచ్చిమిర్చి దంచి ఈ కర్రీ చేస్తే భలే ఇష్టంగా తినేదాన్ని. ఎంతైనా కూడా అప్పుడు మన అమ్మ చేసే రుచే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఎంత చేసుకొని తిన్నా కూడా అంత టేస్ట్ రాదు. ఇక ఫైనల్ గా సొరకాయ కూర అయితే ఉడికిపోయింది. మీరైతే నా కూరకు ఒక లైక్ ఇవ్వండి.